యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం పాత నిబంధన ప్రవక్తలను గురించి మనం లేఖనమును పరిశీలన చేస్తున్నాం. ప్రవక్త అయిన యెషయాను గూర్చి ధ్యానం చేశాం. పాత నిబంధనలో మరి యొక్క గొప్ప ప్రవక్త యిర్మీయా. ఇతడు విలపించే ప్రవక్త. యిర్మీయా ప్రవచనాలు విలాప వచనాలు. యిర్మీయా గ్రంథములోని 52 అధ్యాయాలు విక్కెళ్ల పరంపరలే. అందువలననే ఈ గ్రంథాన్ని సరైన విషయ సూచికలతో విభజించుట బహు కష్టం. యిర్మీయా దుఃఖముతో 52 అధ్యాయాలు వ్రాసిన తర్వాత ఒక చిన్న పద్యాన్ని వ్రాశాడు. ఇదియే విలాప గీతములు. విలాపము అనగా ఏడ్చుట, అనగా విలాప గీతముల వరకు యిర్మీయా ఏడుస్తూనే ఉన్నాడు. గొప్ప ప్రవక్త అయిన యెషయా కోవకు చెందిన యిర్మీయా ఏడ్చుటకు కారణమేమిటి? తన కలత ఎందుకు? యిర్మీయా 4వ అధ్యాయము 19వ వచనములో యిర్మీయా నా కడుపు నా కడుపు అని రోధించాడు. తన కలత హృదయములో ఉంది. తర్వాత తర్జుమాలో నా హృదయము నా హృదయము అని సరిచేయడం జరిగింది. మన మనోభావాలకు కేంద్రం హృదయమే గదా. యిర్మీయా యొక్క అంతరంగ పురుషుడు నలిగిపోయాడు. అంతరంగ పురుషుని మనస్తాపానికి కారణమేమిటి? గత తరగతుల్లో వివరించబడిన విధంగా ప్రవక్తలు ప్రవచించిన కాలములో ఉన్న రాజులను పేర్కొనడమైంది. అందువలనే ప్రవక్తల గ్రంథ పఠనకు ముందు చారిత్రక గ్రంథాలను చదవాలి. రాజుల గ్రంథాలు దినవృత్తాంతాల గ్రంథాల్లోని రాజులను గురించి మనం ధ్యానం చేశాం. రాజులను గురించిన విషయాలు మీకు జ్ఞాపమున్నట్లయితే యిర్మీయా హృదయము పగిలిపోవుటకు, ప్రవక్త విలపించుటకు కారణమేమిటో మీరు గ్రహించగలరు. రాజైన యోషీయా 13వ సంవత్సరపు ఏలుబడియందు యిర్మీయా ప్రవచించుట ఆరంభమై యోషీయా సిద్కియా మధ్యనున్న రాజుల కాలములో యిర్మీయా ప్రవచించాడు. ఈ మధ్యకాలములో యెహోయాకీము, యెహోయాకీను, యెహోయాహాజు అను రాజులు పరిపాలన చేశారు. ఈ రాజుల పరిపాలన విధానం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు ఎరిగి ఉంటే యిర్మీయా హృదయ వేదన గ్రహించగలుగుతారు. యిర్మీయా సుమారు 41 సంవత్సరాలు పరిచర్య చేశాడు. యోదాను పరిపాలించిన మంచి రాజు యోషీయా కాలములో యిర్మీయా పరిచర్య ప్రారంభమైంది. యోషీయా కాలములో దేవాలయమును తిరిగి కట్టించేటప్పుడు పనివారికి ధర్మశాస్త్రము గల గ్రంథం కనిపించింది. ఆ దినాల్లో దేవుని ప్రజలు విశ్వాసభ్రష్టులై దేవుని లేఖనము ఉన్నదనే విషయాన్ని కూడా మరచిపోయారు. యజ్రా సంతతికి చెందినవానికి ధర్మశాస్త్రం దొరికింది. శాస్త్రి అయిన యజ్రా దేవుని చేత ప్రేరేపించబడి దేవుని ప్రజలకు లేఖనం ఎడల ఆసక్తిని కలిగించుటకు కారణమయ్యాడు. యజ్రా పాత నిబంధనను పుస్తకాలుగాను, పుస్తకాలను భాగాలుగాను విభజించాడని పండితుల అభిప్రాయం. యోషీయా పరిపాలించిన కాలములో ఈ విధంగా గొప్ప ఉజ్జీవముతో లేఖనం ఎడల ఆసక్తి కలిగింది. యోషీయా తర్వాత పరిపాలించిన రాజుల కాలములో యెరూషలేము పడగొట్టబడి బబులోను చెర నెలకొంది. యెరూషలేము బబులోను దేశస్థుల వశమైన సమయములో యిర్మీయా ప్రవచించాడు. 2వ ప్రపంచ యుద్ధకాలములో అకస్మాత్తుగా రాత్రికి రాత్రి పడిపోయిన పట్నాల వలె యెరూషలేము పట్టబడలేదు. యెరూషలేము పడిపోయిన విషయాలు 2వ రాజుల గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. యెరూషలేముకు విపత్తు సంభవించడానికి 20 సంవత్సరాల సమయం పట్టింది. మొదటిగా యెరూషలేము పట్టబడినప్పుడు యెహోయాకీము అను రాజు నెబుకద్నెజరుకు దాసుడై యెరూషలేములో 3 సంవత్సరాలు సేవ చేశాడు. నెబుకద్నెజరు యెరూషలేమును జయించగా యూదులు అన్యరాజులకు దాసులై కప్పము చెల్లింపవలసొచ్చింది. 3 ఏళ్ల తర్వాత యెహోయాకీము తిరుగుబాటు చేయగా నెబుకద్నెజరు యెరూషలేమును 2వసారి జయించాడు. ఆ సమయానికి యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను చిన్నవాడైనందున యెరూషలేం పట్టణమును అప్పగించాడు. ఆ సమయములోనే
బబులోనీయులు అనేకమంది యోదా దేశస్థులను చెరగొనిపోయారు. బబులోనీయులు సిద్కియాను యెరూషలేము మీద కీలుబొమ్మ వంటి రాజుగా నియమించారు. అన్యరాజుల ఇష్టం చెప్పున సిద్కియా 11 సంవత్సరాలు రాజుగా ఉండి తర్వాత వారిపై తిరుగుబాటు చేశాడు. అప్పుడు బబులోనీయులు యెరూషలేములో రాయి మీద రాయి నిలిచి ఉండకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విధంగా యెరూషలేమును 3వసారి జయించి అక్కడ ఉన్న వృద్ధులను, బలహీనులను మరియు ప్రవక్త అయిన యిర్మీయాను విడిచిపెట్టి మిగిలిన వారందరినీ చెరగొనిపోయారు. అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్న సమయములో యిర్మీయా విలపిస్తూ యెరూషలేములో దేవుని మాటలు ప్రకటించాడు. రాజైన యోషియా మొదలుకొని యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను మరియు సిద్కియా పరిపాలన కాలములో యిర్మీయా సేవ చేశాడు. నా హృదయము పగిలిపోయినదని రోదనతో యిర్మీయా ప్రకటించాడు. ప్రజల పాపమును బట్టి యోషియా రాజుగా ఉన్న సమయములోనే యెరూషలేమునకు కలుగు విధ్వంసమును గురించి, బబులోనీయులకు కలుగు విజయాన్ని గురించి యిర్మీయా ముందుగానే ప్రవచించాడు. ప్రజల విగ్రహారాధన మరియు ఇతర పాపాలను బట్టి ఈ దుస్థితి కలిగింది. యిర్మీయా, యెషయా మరియు ఇతర ప్రవక్తలు మొదటిగా అందించిన సమాచారమేదనగా, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలను విడిచి నా వైపు తిరిగి ప్రార్థించిన ఎడల, నన్ను వెదకిన ఎడల, నేను పరలోకము నుండి విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదనని ప్రకటించారు. కాని ప్రజలు దేవుని మాటలు విననందున సందేశం మారింది. ఆ సందేశమేమనగా, దేవుని తీర్పు వచ్చుచున్నది, నివారింపజాలని దేవుని తీర్పు వచ్చుచున్నది. దేవుడు ఈ విషయాలను స్పష్టముగా యిర్మీయాకు తెలియపరిచాడు. ప్రజల రోదన ధ్వని, కన్యకల ఆర్తనాధ్వని, బబులోను సైన్యం యొక్క ధ్వనిని ప్రవచనాత్మకంగా యిర్మీయా ముందుగానే వినగలిగాడు. దేవుడి సంగతులను యిర్మీయాకు ముందుగానే బయలుపరచుట వలన యిర్మీయా హృదయము బ్రద్దలైపోయింది. మార్చబడని దేవుని తీర్పు ఎంత తీవ్రమైనదో దేవుడు ముందుగా యిర్మీయాకు తెలిపాడు. యెరూషలేము పట్టబడినప్పుడు యిర్మీయా ప్రకటించిన సందేశాన్ని బట్టి జనులందరిచే ద్వేషించబడ్డాడు. యిర్మీయా సందేశములో 2 భాగాలున్నాయి. సందేశములోని మొదటి భాగము దేవుని తీర్పు, పతనం, చెర, విధ్వంసమైతే సందేశములోని 2వ భాగము నిరీక్షణ ఉంది. అశ్షూరీయుల ద్వారా ఉత్తర రాజ్యము పతనం అవుటను గూర్చి యెషయా ప్రవచించినప్పుడు 10 గోత్రాలకు చెందినవారై కలిగే దండయాత్ర, విజయము, చెరను, దేశము నుండి వెళ్లగొట్టబడుటను ప్రకటించడమైంది. వారికి నిరీక్షణ లేనందున దేశములో నుండి వెళ్లగొట్టబడి మరువబడ్డారు. అయితే బబులోను దండయాత్రను గురించి ప్రవచించిన ప్రవక్తలు నిరీక్షణ సందేశాన్ని కూడా ప్రకటించారు. బబులోను దేశమునకు బందీలుగా వెళ్లిన 70 సంవత్సరాల తర్వాత మరలా మీరు తిరిగి వస్తారు. బబులోను నుండి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చెదరు. ఈ ప్రవచనం నెరవేరకముందు 170 సంవత్సరాల క్రితమే యెషయా ఈ నిరీక్షణతో కూడిన సందేశాన్ని ప్రకటించాడు. యిర్మీయా ఈ నిరీక్షణను గురించి బలంగా విశ్వసించినవాడే దృఢంగా ప్రకటించాడు. చూడుడి, ఇది ప్రవచనం, ఇది దేవుని వాక్కు, మార్పులేని దేవుని ఉద్దేశ్యమిది. ఈ విషయమై మీరు ఏమయూ చేయజాలరు. మీరు బయలు వెడలి నెబుకద్నెజరుకు లోబడుడి. మీరు ఎంత త్వరగా బబులోనుకు వెళ్ళుదురో అంత త్వరగా తిరిగి వచ్చెదరు. నెబుకద్నెజరుతో యుద్ధమాడకుడి. యిర్మీయా ప్రకటిస్తూ, దేవుడు మిమ్మును శిక్షించుటకై నెబుకద్నెజరును వాడుకొనుచున్నాడు. నెబుకద్నెజరును వ్యతిరేకించిన ఎడల మీరు దేవుని వ్యతిరేకించిన వారగుదురు అని యోదా దేశస్థులకు లోబడమని తెలియజేశాడు. ఈ వార్తను నమ్మక యోదా దేశస్థులు యిర్మీయాను కారాగృహములో ఉన్న గోతిలో దింపారు. ఆ గోతిలో నీళ్లు లేవు, కాని బురద ఉంది. అతడున్న చోట ఆకలితో బాధపడినంతగా యిర్మీయాను వారు ద్వేషించారు. ప్రజలు ముట్టడి వేయబడగా ప్రజలు ఆకలి బాధ భరించలేక తమ పిల్లలను చంపుకొని తిన్నారు.
దేవుడు కోరిన రీతిగా వారు పట్టణము వెలుపలికి వెళ్ళి లోబడనందున ఈ దుస్థితి వారికి కలిగిందని ప్రవక్త ప్రకటించాడు. దేవుడు చెప్పగా యిర్మీయా కుమ్మరివాని ఇంటికి వెళ్ళి కుండను తయారు చేయుటను పరిశీలించాడు. కుమ్మరివాడు చక్కగా కుండను తయారు చేయుటకై సారె మీద ప్రయత్నం చేయగా కుండ వాని చేతిలో విడిపోయింది. కుమ్మరి విసిగిపోయి పచ్చిగానున్న కుండను నేలకు విసిరిగొట్టాడు. మరల అదే జగటమట్టితో మరి ఒక కుండను తయారు చేశాడు. దీని ద్వారా దేవుడు తెలియజేసిందేమిటంటే, యూదా జనాంగము బబులోను వెళ్ళి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. దేవుడు మిమ్ములను చక్కని కొండగా చేయాలనుకొనగా మీరు దేవుని మాటలకు లోబడక విడిపోయిన కొండవలే అయ్యారు. దేవుడు మిమ్మల్ని శిక్షించి తీర్పు తీర్చి మిమ్ములను ఒక క్రొత్త పాత్రగా తయారు చేస్తాడు. మీరు బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు నూతనమైన పాత్రగా ఉంటారు. చెరగొని పోకమునుపు యూదా జనాంగము విగ్రహారాధన చేశారు. చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు అనేక సమస్యలు కలిగి ఉన్నా ఎన్నడూ విగ్రహారాధన చేయలేదు. ఎందుకనగా వారు నూతన పాత్రగా చేయబడ్డారు. దీని నుండి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠమేమిటంటే, దేవుని చిత్తము చొప్పున జీవించని మనలను దేవుడు తిరిగి రూపిస్తాడు. విసిరివేయబడిన మంటి ముద్దవలే మనలను విసిరి తిరిగి కొత్త పాత్రగా మనకు దేవుడు రూపునిస్తాడు. పాత కొండ క్రొత్త కొండగా మార్చబడుటలో కొంత శ్రమ ఉంటుంది. అయితే క్రొత్త కొండ మహిమగలది. యేసు ప్రభు చెప్పిన నూతన జన్మ అనుభవం ఇదే. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయినని పౌలంటున్నాడు. దేవుడు ఉద్దేశించిన రీతిగా విశ్వాసులమైన మనము ఉండనప్పుడు దేవుడు మనలను కొండను మార్చిన రీతిగా మారుస్తాడు. యూదా జనాంగమునకు యిర్మీయా ప్రకటించిన నిరీక్షణ సందేశాన్ని మనం విందాం. దేవుని ప్రజల పతనమును విషాదమును మాత్రమే గాక వారికి నిరీక్షణ ధైర్యమును కలిగించే సందేశాన్ని కూడా విలపించే ప్రవక్త అందించాడు. ఒకానొక దినాన్న దేవుడు ఒక అందమైన మంటి కూజాను తీసుకుని యిర్మీయాను దేవాలయములోనికి వెళ్ళమని చెప్పాడు. దేవాలయములోని పెద్దలు, శాస్త్రులు, యాజకులు, ప్రజలు చూస్తూ ఉండగా అందమైన విలువైన మంటి కూజాను నేలకు కొట్టాడు. ఆ శబ్దం వైపు అందరి దృష్టి మళ్ళింది. యిర్మీయా 18వ అధ్యాయములో తిరిగి రూపింపబడిన కొండ విషయములో యిర్మీయా చెప్పిందేమిటంటే, బయటికి వెళ్ళి నెబుకద్నెజరుకు లోబడిన వారికి ఇది ఒక పటము లేక సాదృశ్యము అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత మీరు బబులోను నుండి క్రొత్త కొండగా వస్తారు. దేవుడు కోరుకొనున్నది ఇదియే. యిర్మీయా మంటి కూజాను పగులుగొట్టిన తర్వాత దీనిలోని సందేశాన్ని అన్వయించుకొనాలని ప్రకటించాడు. సిద్కియా వలె నెబుకద్నెజరుతో యుద్ధమాడి బబులోనీయులపై తిరుగుబాటు చేసి వారికి లోబడని వారు ఈ మంటి కూజావలే కూలిపోయేదరు. మరలా బాగుచేయుటకు వీలుగాక మీరందరూ నశించెదరు. ఈ విధంగా ప్రకటించినందులకై యిర్మీయాను ప్రజలు ద్వేషించారు. యిర్మీయా ప్రకటించిన మొదటి ప్రసంగములో మరలా బాగు చేయబడిన కొండను గూర్చి, రెండవ ప్రసంగములో పగిలిపోయిన మంటి కూజాలను ఆత్మీయంగా మన జీవితాలకు అన్వయించుకోవాలి. విశ్వాసులమైన మనము కొన్నిసార్లు గొర్రెల వలె మనకిష్టమైన దారికి తొలగిపోతూ ఉంటాం. సామెతల గ్రంథములో సొలొమోను ఈ విధంగా వ్రాశాడు: మనము ఎన్నుకొన్న మార్గములోని భీతి అంతటినీ మనం అనుభవించాలి. మనము ఎన్నుకొన్న వాటి విషయమై దేవుడు మనకు పాఠము నేర్పుతాడు. కొన్నిసార్లు తీసివేయబడని భయాలు కలుగుతాయి. తుఫాను లాంటి పరిస్థితుల ద్వారా మనము బాగు చేయబడతాం. ఇట్టి శ్రమానుభవము ద్వారా మనము సరిచేయబడినప్పుడు, క్రొత్త కొండగా, క్రొత్త కూజాగా మార్చబడినప్పుడు మనము ఒప్పుకోవలసిందేమనగా, దేవా, ఇక నేనెన్నడూ ఈ క్రొత్త కొండను పాత కొండగా మార్చను అని మనం ఒప్పుకోవాలి. జోని ఎరిక్సన్
అనే ఆమెకు తీవ్రమైన వ్యాధి రావడం వల్ల తన దేహములో తలను మాత్రమే త్రిపుతుంది. మరి ఏ ఇతర శరీర భాగాలు కదలవు. ఆమె తన నోటితో కుంచె పెట్టుకొని చిత్రాలను గీస్తుంది. ఒక చిత్రములో ఆమె చెప్పిందేమిటంటే, కదులలేని నేను ఈ చక్రాల కుర్చీలో దేవునితో పాటు ఉంటాను కాని కాళ్ళు గలిగి దేవుడు లేకుండా ఉండను అని అన్నది. ఆమెకు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేదు. ఒక ఘోర కారు ప్రమాదములో తన మెడ విరిగిపోయిన తర్వాత తన ఆధ్యాత్మిక జీవితం సరిచేయబడింది. వేదనకరమైన సరిచేయబడే విధానము ద్వారా ఆమె క్రొత్త పాత్ర అయింది. అందువల్ల కాళ్ళు కలిగి దేవుడు లేకుండా ఉండడం కంటే చక్రాల కుర్చీలో ఉండి దేవుని కలిగి ఉండడం మేలని జోని అనే భక్తురాలు సాక్ష్యమిచ్చింది. పగిలిపోయిన మట్టి కూజ సందేశము ద్వారా మనమెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవచ్చు. మనం తీసుకున్న స్వంత నిర్ణయాలను బట్టి మానని గాయాలు పొందుతాం. దావీదు జీవితములో జరిగిన విషయం మనం ఎరుగుదుము. ఇర్మియా చేసిన 2వ ప్రసంగ సారాంశమిదే. ఆయన ప్రకటనలు భయాన్ని కలిగిస్తూ రాబోయే గొప్ప నాశనాన్ని వివరిస్తూ ఉంటే ప్రజలు విసిగిపోయారు. అయితే ఇర్మియా కూడా దేవుని సందేశాన్ని ఇచ్చుటలో అలసిపోయాడు. 30 సంవత్సరాల క్రితం డిక్వుడ్ వర్డ్ అనే భక్తుడు ఒక పాఠశాలలో ప్రసంగం చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఉన్నతి తరగతి విద్యార్థులకు ఒక ప్రశ్న వేశాడు. ఈ సమయములో నేను లేక ప్రసంగికుడు ఏ అంశంపై మాట్లాడాలని మీరిష్టపడుతున్నారు అని. విద్యార్థులు చాలాసేపు ఆలోచించారు. ఒక విద్యార్థి, అయ్యగారు, మాకు ఏదైనా మంచి విషయం చెప్పండి. ఎక్కడ చూసినా యుద్ధాలు, నాశనమే ఉంటున్నాయి. వీటితో మేము విసిగిపోయాము అన్నాడు. అలాగే ఇర్మియా కూడా యూదులకు ఎల్లప్పుడూ శత్రువులు, యుద్ధము, నాశనము, చెర, అపాయము మొదలగు విషయాలనేగాక మంచి విషయాలను చెప్పాలని ఆశించి ఉండొచ్చు. అయితే చెప్పవలసిన మంచి విషయం ఒకటే ఉంది. వారు దేవుని మాట విని బబులోను వెళ్ళిన ఎడల అక్కడ నుండి తిరిగి నూతన కొండగా వస్తారు. నిరీక్షణతో కూడిన ప్రవచనములో యెషయా వలె ఇర్మియా కూడా క్రీస్తు రాకను గురించి ప్రవచించారు. యూదులకు మాత్రమే గాక ప్రపంచానికి అంతటికీ గొప్ప నిరీక్షణ క్రీస్తు ఆగమనం. దేవుని నామం పెట్టబడిన తన జనాంగము తమ్మును తాము తగ్గించుకొని దేవుని వైపు తిరిగి తమ చెడు మార్గమును విడిచి దేవుని ప్రార్థించిన ఎడల పరలోకము నుండి వారి ప్రార్థన విని వారిని క్షమిస్తానని, వారి దేశమును బాగుచేస్తానని ప్రభు పలికిన మాటలను ఇర్మియా ప్రకటించాడు. దేవుని మాటలు వినినందువల్ల వారిపై వచ్చు నాశనమును గురించి కూడా ప్రకటించాడు. ఆ విధంగానే వారు బబులోను దేశానికి బందీలుగా వెళ్లారు. ఈ విషయం ముందుగానే ఇర్మియాకు తెలుసు. ఇర్మియా నిరీక్షణ గురించి ప్రకటింపకపోయిన ఎడల వారి భవిష్యత్ వారికే తెలిసేది కాదు. చెరలోనికి పోక మునిపే ఇర్మియా వారికి శుభ సందేశాన్నిచ్చాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము నుండి 14వ వచనం వరకు ఆలకించండి. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటకే మిమ్మును మరలా రప్పింతును. యోధా జనాంగము బబులోనుకు వెళ్ళకముందు ఇర్మియా వారికిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ ఇది. దేవుడు వారి విషయమై ఉద్దేశము కలిగి వారి మేలు కొరకై ప్రేమతో శిక్షించి వారికి మంచి నిరీక్షణను, భవిష్యత్తును
ఇవ్వనున్నాడు. అయితే బబులోనులో వారుండగా వారు దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి. పూర్ణ హృదయముతో దేవుని వెదకాలి. అప్పుడు దేవుడు వారి మొర విని వారిని చెరలో నుండి బయటికి రప్పిస్తాడు. ఇర్మియా ప్రసంగాన్ని మనము వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? మన జీవితంలో కొన్నిసార్లు బంధీలమైనట్టు ఉంటాం. అవివేకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ద్వారా విడిపోయిన కొండను మరలా బాగుచేసినట్లు దేవుడు మన ఎడల జరిగిస్తాడు. బుద్ధిహీనమైన పాపయుక్తమైన నిర్ణయాల వలన మీరు మీ జీవితములో కష్టములను అనుభవిస్తూ ఉండొచ్చు. మరి దేవుడు ఈ విధంగా మిమ్మును శిక్షించుచున్నప్పుడు మీరు దేవునికి లోబడుచున్నారో లేక తిరుగుబాటు చేస్తున్నారో, ఒకవేళ దావీదు వలె పడిపోవుచున్నారో ఆలోచించండి. ఈ సందర్భములో యేసు ప్రభు బోధను జ్ఞాపకం చేసుకుందాం. తుఫాను 2 ఇళ్ల మీదకి వచ్చింది. పునాది గల ఇల్లు నిలిచింది, పునాది లేని ఇల్లు పడిపోయింది. పునాది గలవారు యేసు మాటలు విని గ్రహించి తమ జీవితాల్లో గైకొనేవారు. తుఫాను ఎదురైనప్పుడు దేవుని వాక్యము అను పునాదితో తట్టుకొనుచున్నారు. తుఫానులను ఎలా ఎదుర్కోవాలో దేవుని వాక్యం చూపిస్తుంది. ఇర్మియా ప్రకటించిన సందేశమిదే. మీరు చెరగొని పోబడతారు, అది మార్పులేనిది గనుక మీరేమీయూ చేయలేరు. ఈ విధమైన ప్రసంగము చేయుట వలన ఎదురయ్యే శ్రమలను ఇర్మియా అనుభవించుటకు ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పిన మాటలు సత్యమైనవని ఇర్మియా విశ్వసించాడు. ఇర్మియా ప్రవచించినవన్నీ నెరవేరాయి. అబద్ధ ప్రవక్తలు ఇర్మియాను ద్వేషించారు. ఇర్మియా తన వీపుపై కాడిని పెట్టుకొని ప్రకటించిందేమిటంటే, 70 సంవత్సరాలు మీరు నెబుకద్నెజరుకు దాసులుగా నుండుట దేవుని ఉద్దేశమయుంది. ప్రపంచ రాజ్యాల్లో గొప్పదైన బబులోను రాజ్యమును నెబుకద్నెజరు పరిపాలన చేస్తూ ఉండగా అన్ని రాజ్యాలు అతనిని సేవించాలని దేవుని ఉద్దేశం. అబద్ధ ప్రవక్తల్లో ఒకడైన హనన్య విరిగిన కాడిని తన వీపుపై పెట్టుకుని వచ్చాడు. అతడు ఇర్మియాను ఎదుర్కొని తన యొద్దనున్న కాడిని విరిచి, ఇర్మియా చెప్పినది దేవుని మాట కాదు, చెరకాలము 70 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల్లో దేవుడు నెబుకద్నెజరు చెర నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అన్నాడు. అప్పుడు ఇర్మియా, హనన్యా, నీవు చెప్పినది దేవుని మాట కాదు, దేవుని మాట నేను చెప్పుచున్నాను, నీవు సంవత్సరం లోపు మరణించెదవు అన్నాడు. 2 నెలల తర్వాత హనన్య మరణించాడు. నిజమైన ప్రవక్తలు ప్రవచించింది అక్షరార్థంగా నెరవేరుటయే నిజమైన ప్రవక్తకు రుజువు. యెరూషలేము పడిపోయినప్పుడు రాజైన సిద్కియా ఇర్మియాను 2 సార్లు పిలువనంపించాడు. ఇర్మియా ప్రవచనాలను బట్టి అతడు కారాగృహములో ఉంచబడి ఉన్నాడు. ఇర్మియా నిజమైన ప్రవక్త గనుక రాజు వ్యక్తిగతంగా ఇర్మియాతో మాట్లాడుచూ, ఇర్మియా, దేవుని నుండి తాజా వార్త ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు ఇర్మియా జవాబు, దేవుని మాట మీకు చెప్పాను, మీరు వెళ్ళి లోబడుడి. ఇర్మియా సిద్కియాతో, నెబుకద్నెజరు మనపైకి రాడని చెప్పిన అబద్ధ ప్రవక్తలెక్కడా? నేను చెప్పినది నిజము కాదని ప్రకటించిన అబద్ధ ప్రవక్తలెక్కడా అని ప్రశ్నించాడు. ఇర్మియా ప్రవచించినది నెరవేరింది. గనుకనే ఇర్మియా గొప్ప ప్రవక్త. తాను ప్రకటించినందుకు ఎంతో శ్రమ అనుభవించినా ప్రవచించింది యావత్తు నెరవేరింది. ఇర్మియా సందేశములో దేవుని ప్రజల శిక్ష, తీర్పు మాత్రమే గాక శుభవార్త కూడా ఉంది. యూదా జనాంగము శిక్ష అనుభవించిన తర్వాత నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈ సందేశాన్ని మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని గుర్తించుకోవలసిందేమిటంటే, దేవుడు నిన్ను శిక్షించుటలో ఉద్దేశము నీకు హాని చేయుట కానే కాదు, ఆత్మీయంగా వర్ధిల్లుటకై, నిరీక్షణతో కూడిన మంచి భవిష్యత్ నీవు కలిగుండుటకై దేవుడు సంకల్పించి ఉన్నాడు. గనుక దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నీవు లోబడినట్లయితే నిన్ను చెర నుండి విడిపించి వెలుపలికి నడిపించి నిన్ను దేవుడు దీవిస్తాడు. నూతన సృష్టిగా, నూతన పాత్రగా మారుస్తాడు. దేవుడు మీ భవిష్యత్ జీవితంపై నిరీక్షణతో కూడిన మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు. గనక ఇప్పుడే దేవునికి లోబడమని ప్రేమతో మనం చేస్తున్నాను. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.